వెల్కమ్ టు ఆల్ కాంపిటీషన్ స్పెషల్. నా పేరు బెజ్జంకి అమర్నాథ్, లెక్చరర్. ఈరోజు ముఖ్యమైన టాపిక్ ఇండియన్ ఎకనామీలో ప్రణాళికల గురించి తెలుసుకుందాం. భారత్లో ప్రణాళికల చరిత్ర. 1929లో సంభవించిన ఆర్థిక మాంద్యం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అయ్యాయి. అప్పటికే పంచవర్ష ప్రణాళికలు అమల్లో ఉన్న రష్యా మాత్రమే ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురి కాలేదు. ఈ క్రమంలో ప్రణాళికల అమలు ఆవశ్యకతను ప్రపంచ దేశాలు గుర్తించాయి. రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ ఆర్థిక ప్రగతి భారతదేశాన్ని ప్రభావితం చేసింది. భారత ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచాలంటే దేశంలో ఉన్న వనరులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరచాలని 1931లో సర్ ఆర్థర్ సాల్టర్ సూచించారు. భారత్లో ఆర్థికాభివృద్ధి సాధనకు 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో వివరించారు. భారత జాతీయ కాంగ్రెస్ 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళికా కమిటీని నియమించింది. భారత్లో ప్రణాళికా సంఘం అవసరమని మొదటిగా ప్రస్తావించింది సుభాష్ చంద్రబోస్. బొంబాయికి సంబంధించిన 8 మంది పారిశ్రామికవేత్తలు ఆదిశర్ దలాల్ అధ్యక్షతన 15 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ప్రణాళికను 1944లో రూపొందించారు. దీనినే బాంబే ప్లాన్గా పిలుస్తారు. 10,000 కోట్ల రూపాయల వ్యయంతో 10 సంవత్సరాల కాలంలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ ఈ ప్రణాళిక రూపొందించారు. వ్యవసాయ చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రూపొందించారు. లక్ష్య సాధనకు వ్యయాన్ని 3,500 కోట్ల రూపాయలుగా ఆయన నిర్ణయించారు. బ్రిటిష్ ప్రభుత్వం 1944లో సర్ ఆదిశర్ దలాల్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ను ఏర్పాటు చేసింది. 1945లో వ్యవసాయం, వినియోగ వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ 15,000 కోట్ల రూపాయల వ్యయంతో ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళికను రూపొందించారు. మధ్యంతర ప్రభుత్వం 1946లో హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డును ప్రణాళికలు అభివృద్ధి సమస్యలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసింది. ఈ బోర్డు స్థిర ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. 1950లో సర్వోదయ ప్రణాళికను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ రూపొందించారు. స్వాతంత్ర్యానికి పూర్వం ప్రణాళికల కోసం కొంత కృషి జరిగినప్పటికీ స్వాతంత్ర్యానంతరం 1950 మార్చి 15న కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా దేశంలో ప్రణాళికా రచనకు ప్రణాళికా సంఘం ఏర్పాటయింది. ప్రణాళికా సంఘాన్ని రాజ్యాంగేతర శాసనేతర సంస్థగా భావించవచ్చు. ఆదేశిక సూత్రాల్లోని 39వ నిబంధనకు అనుగుణంగా ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1952 ఆగస్టు 6న కేంద్ర కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా జాతీయాభివృద్ధి మండలి ఏర్పాటైంది. ప్రణాళికా సంఘం రూపొందించిన ప్రణాళికలను జాతీయాభివృద్ధి మండలి పరిశీలించి ఆమోదం తెలిపిన అనంతరం మాత్రమే ప్రణాళిక అమలవుతుంది. జాతీయాభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. 1967లో పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫార్సుల మేరకు జాతీయాభివృద్ధి మండలిని పునర్వ్యవస్థీకరించారు. ఈ మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. సంస్కరణల యుగంలో ప్రారంభమైన 8వ ప్రణాళికలో ప్రణాళిక స్వభావాన్ని సూచనాత్మక ప్రణాళికగా ప్రణాళికా రచయితలు వర్ణించారు. ప్రభుత్వం స్థూల అంశాలను నిర్ణయించి వాటిని సాధించడానికి ప్రైవేట్ రంగానికి అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం సూచనాత్మక ప్రణాళికలో ముఖ్యాంశం. ప్రజల భాగస్వామ్యాన్ని బట్టి ప్రణాళికలను కేంద్రీకృత, వికేంద్రీకృత ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలను భౌతిక, విత్త ప్రణాళికలుగా రూపొందిస్తారు. కాలం ఆధారంగా ప్రణాళికలను దీర్ఘదర్శి, స్వల్ప, మధ్యకాలిక ప్రణాళికలుగా వర్గీకరించవచ్చు. ఇప్పటి వరకు భారత్లో 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. మొత్తం ప్రణాళికా యుగంలో ప్రణాళికల లక్ష్యాలైన ఆర్థిక వృద్ధి, ఆధునికీకరణ, స్వయం సమృద్ధి లాంటి లక్ష్యాల సాధనలో ప్రణాళికలు విజయవంతం కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జనవరి 1, 2015న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్, భారత జాతీయ పరివర్తన సంస్థను ఏర్పాటు చేసింది. ఇంటర్ స్టేట్ కౌన్సిల్, ప్లాన్ ఎవల్యూషన్ ఆఫీస్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి డిపార్ట్మెంట్లు నీతి ఆయోగ్లో భాగంగా ఉంటాయి. నీతి ఆయోగ్ను
నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్గా వర్ణించారు. నీతి ఆయోగ్కు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు. వైస్ చైర్మన్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటూ స్వల్ప దీర్ఘకాల భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. నిర్ణయాలలోనూ ప్రణాళికల అమల్లోనూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్పంచుకుంటారు. ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రివర్గ తీర్మానం ద్వారా 1950 మార్చి 15న ప్రణాళికా సంఘం ఏర్పాటైంది. ప్రణాళికా సంఘం స్వతంత్రమైన సలహా సంస్థ మాత్రమే, కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళికా సంఘానికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీసియో చైర్మన్గా వ్యవహరిస్తారు, కానీ ఉపాధ్యక్షుడు క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వహణ అధికారి. మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ కాగా మొదటి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా 1950-53. ప్రణాళికా సంఘం ఆదేశిక సూత్రాలలోని 39వ నిబంధనకు అనుగుణంగా ఏర్పాటైంది. ప్రణాళికా సంఘ కార్యాలయాన్ని యోజనా భవనంగా పిలుస్తారు. ఈ సంఘం యోజనా పేరుతో అభివృద్ధి మాసపత్రికను ప్రచురిస్తుంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులకు కాలపరిమితి నిర్ణయించబడలేదు. ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయాభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్డీసీ కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా 1952 ఆగస్టు 6న జాతీయాభివృద్ధి మండలి ఏర్పాటైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సాధించి ప్రణాళికలను విజయవంతం చేయాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రాజ్యాంగేతరమైనది. ప్రణాళికను రూపొందించడానికి ఈ సంస్థ మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంది. ప్రణాళికా నిర్మాణంలో రాష్ట్రాలకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రణాళికలు అమలుపరచడానికి జాతీయాభివృద్ధి మండలి అనుమతి తప్పనిసరి. జాతీయాభివృద్ధి మండలికి ప్రధానమంత్రి ఎక్స్ అఫీసియో చైర్మన్గా వ్యవహరిస్తారు. దీనికి కార్యదర్శిగా ప్రణాళికా సంఘ కార్యదర్శి ఉంటారు. 1967లో పరిపాలనా సంస్కరణల సంఘం చేసిన సిఫారసు మేరకు ప్రణాళికా సంఘం సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు. జాతీయాభివృద్ధి మండలి సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళికగా భావిస్తాం. ఏప్రిల్ 1 నుంచి 1951 నుంచి మార్చి 31, 1956. ఈ ప్రణాళికను వ్యవసాయ ప్రణాళికగా భావిస్తాం. దీనికి మూలం హరాడ్ డోమర్ వృద్ధి నమూనా. ఈ ప్రణాళిక సమయంలో ప్రణాళికా సంఘం చైర్మన్ జవహర్లాల్ నెహ్రూ కాగా డిప్యూటీ చైర్మన్ గుల్జారీలాల్ నందా. లక్ష్యాలు: దేశ విభజన, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, ముడిసరుకులకు సంబంధించి ముఖ్యంగా జౌలి, పత్తికి సంబంధించి పరిస్థితిని మెరుగుపరచడం, ఆహార సమస్యను నివారించడం, రోడ్లు, రైల్వేలు, సేద్యపు నీటి ప్రాజెక్టులు, జల విద్యుత్ పథకాల వంటి ఆర్థికాభివృద్ధి ఉపకరణాల నిర్మాణం, దేశంలో ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు అవసరమైన పరిపాలనా సంస్థలు నిర్మించడం. ముఖ్యాంశాలు: వృద్ధి రేటు లక్ష్యం 2.1% కాగా వాస్తవంగా సాధించింది 3.6%. ప్రణాళిక వాస్తవ వ్యయం 1960 కోట్ల రూపాయలు. రెండవ ప్రపంచ యుద్ధం, దేశ విభజన వల్ల చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడం, శరణార్థుల సమస్యలను ఎదుర్కోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టడం, ఆహార ధాన్యాల కొరతను నివారించడం, జాతీయ తలసరి ఆదాయాలను పెంచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచాలనే లక్ష్యాలతో ఈ ప్రణాళిక ప్రారంభమైంది. వ్యవసాయం, నీటిపారుదల సదుపాయాల విస్తరణకు ఈ ప్రణాళిక అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాల్లోని చిత్తరంజన్లో రైలు ఇంజన్ల కర్మాగారం, జార్ఖండ్లో సింద్రి ఎరువుల కర్మాగారం, బెంగళూరులో భారతీయ టెలిఫోన్ పరిశ్రమ, పెరంబదూర్లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో హిందుస్థాన్ కేబుల్స్ పరిశ్రమ, విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్, కర్ణాటకలోని మైసూర్లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లాంటి పరిశ్రమలను ఈ ప్రణాళికలో ఏర్పాటు చేశారు. ప్రణాళిక అంతంలో సహకార ఉద్యమం ప్రారంభమైంది. 1.20 లక్షల గ్రామాలకు ఇది విస్తరించింది. కుటీర, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి గల బోర్డుని నెలకొల్పారు. ఆర్థిక వ్యవస్థలో కొరతలు ఈ ప్రణాళికలో నిర్మూలించబడ్డాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం సగటు 61 మిలియన్ టన్నులు కాగా 65.8 మిలియన్ టన్నులు సాధించారు. బాక్రానంగల్, హీరాకుడ్, దామోదర వ్యాలీ వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ప్రారంభం. కృష్ణమాచారి కమిటీ సూచనలకు అనుగుణంగా వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి 1952 అక్టోబర్ 2న సామాజిక అభివృద్ధి కార్యక్రమం సిడిపి ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభం. జమీందారీ తరహా రెవెన్యూ విధానం ఈ ప్రణాళికలో రద్దయింది. ఈ ప్రణాళికలో 1.6 కోట్ల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యం లభించింది. భారీ సేద్యపు నీటి ప్రాజెక్టుల ద్వారా 60 లక్షల ఎకరాలకు, మధ్య చిన్న తరహా సేద్యపు నీటి పథకాల ద్వారా 1 కోటి ఎకరాలకు నీటి సౌకర్యం లభించింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956 నుంచి 1961. ఈ ప్రణాళికను ధైర్యంతో కూడిన ప్రణాళిక
బోల్డ్ ప్లాన్గా భావించారు. ఈ ప్రణాళిక సమయంలో ప్రణాళికా సంఘం చైర్మన్ నెహ్రూ, డిప్యూటీ చైర్మన్ విటి కృష్ణమాచారి. ఈ ప్రణాళికలో భారీ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా బిగ్ పుష్ సిద్ధాంతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళికలో భారత్ టేకాఫ్లోకి ప్రవేశించిందని భావించారు. 1953లో మహలనోబిస్ రూపొందించిన నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను రూపొందించారు. సామ్యవాద రీతి ఆర్థిక వ్యవస్థ, సమసమాజ స్థాపన ధ్యేయాలుగా ఆర్థిక సంపద పంపిణీలో అసమానతలు తొలగించడం. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం పేర్కొన్న ప్రభుత్వ రంగ పెట్టుబడుల ద్వారా భారీ పరిశ్రమలు అవస్థాపన అభివృద్ధి లక్ష్యాలుగా ఈ ప్రణాళిక ప్రారంభమైంది. సత్వర పారిశ్రామిక అభివృద్ధికి భారీ వ్యూహం ఆధారంగా ఆచార్య మహలనోబిస్ రూపొందించిన 4 రంగాల అభివృద్ధి నమూనా అమలు. వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే కర్మాగారం రంగం C1, కుటీర చిన్న తరహా పరిశ్రమలు వ్యవసాయం C2, సేవల రంగం C3గా విభజించారు. ప్రణాళిక లక్ష్యాలు: పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం, జాతీయ ఆదాయంలో పెరుగుదలను వేగవంతం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆదాయ అసమానతలు తగ్గించడం. ముఖ్యాంశాలు: వృద్ధి రేటు లక్ష్యం 4.5% కాగా 4.3% నమోదైంది. దుర్గాపూర్, రూర్కెల, బిలాయిలతో పాటు మొత్తం 5 ఉక్కు కర్మాగారాలు ఏర్పాటయ్యాయి. హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దేశంలో రైల్వే ట్రాక్ల సంఖ్య ఈశాన్య ప్రాంతంలో పెరిగింది. 1957లో ఆటమిక్ ఎనర్జీ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏర్పాటైంది. పారిశ్రామికీకరణానికి అవసరమైన భారీ యంత్రాలు, ముడి పదార్థాలు అనావృష్టి పరిస్థితుల కారణంగా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నందువల్ల వ్యాపార చెల్లింపుల శేషంలో లోటు, ద్రవ్యోల్బణం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తుల సూచి 40% పెరిగింది. రెండవ ప్రణాళిక సంస్థాగతంగా పటిష్టపరిచి ఆర్థిక వ్యవస్థను ప్లవన దశకు చేర్చింది. ఈ ప్రణాళికలో ధరలు 30% పెరిగాయి. మూడవ పంచవర్ష ప్రణాళిక 1961-66. ఈ ప్రణాళికా కాలంలో ప్రణాళికా సంఘం చైర్మన్ నెహ్రూ, డిప్యూటీ చైర్మన్ CM త్రివేది. 1963 అశోక్ మెహతా. 1963-67. అశోక్ మెహతా నమూనా ఆధారంగా ఈ ప్రణాళికను ప్రారంభించారు. రెండవ ప్రణాళికలో ఏర్పడ్డ ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకొని స్వావలంబన, స్వయం సమృద్ధి లక్ష్యంగా ఈ ప్రణాళికను అమలు చేశారు. లక్ష్యాలు: జాతీయ ఆదాయంలో సాలుకు 5.6% వృద్ధి, ఆదాయ సంపదలో అసమానతల తొలగింపు, ఉపాధి పెంపు, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, ఉక్కు, రసాయన పరిశ్రమలు, ఇంధనం, విద్యుత్ వంటి మౌలిక పరిశ్రమల విస్తరణ, యంత్రాలను నిర్మించే సామర్థ్యాన్ని నెలకొల్పడం. ముఖ్యాంశాలు: దీన్ని పూర్తి విఫలమైన ప్రణాళికగా పేర్కొనవచ్చు. వృద్ధి రేటు లక్ష్యం 5.6% కాగా కేవలం 2.8% మాత్రమే నమోదైంది. చైనా, పాకిస్తాన్లతో యుద్ధాలు, చమురు ధరల పెరుగుదలతో చెల్లింపుల శేషంలో అసమతౌల్యం తీవ్రమైంది. ప్రణాళికలు ప్రారంభమైన తొలి 15 ఏళ్లలో పారిశ్రామిక రంగంలో వనరుల కేటాయింపులో వినియోగ వస్తు పరిశ్రమల స్థానంలో మూలధన వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం. వార్షిక ప్రణాళికలను పిగ్నీ ప్రణాళికలు అంటారు. వార్షిక ప్రణాళికలు 1966-69. 1966-69ని ప్రణాళిక విరామం, ప్లాన్ హాలిడేగా వ్యవహరిస్తారు. ఈ 3 వార్షిక ప్రణాళికల మొత్తం వ్యయం 6,625 కోట్ల రూపాయలు. ఇందులో 22.8% పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు. మిగతా వ్యయంలో 18.5% రవాణా, సమాచార రంగం, 18.3% శక్తి, 16.7% వ్యవసాయ రంగానికి కేటాయించారు. మొత్తంగా శక్తి రంగానికి ఎక్కువ కేటాయింపులు చేశారు. 4వ పంచవర్ష ప్రణాళిక 1969-74. అశోక్ రుద్ర అండ్ అలెన్ ఎస్ మనే రూపొందించిన నమూనా ఈ ప్రణాళికకు ఆధారమైంది. ప్రణాళికా సంఘ చైర్మన్ శ్రీమతి ఇందిరాగాంధీ, డిప్యూటీ చైర్మన్ డిఆర్ గాడ్గిల్. ఆర్థిక అనిశ్చితిని తొలగించడం, PL 480 ఆధారంగా చేస్తున్న ఆహార ధాన్యాల దిగుమతి తొలగించడం, ఎగుమతులు పెంచడం, ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి ప్రణాళిక ప్రాధాన్యం ఇచ్చింది. ప్రతికూల వాతావరణం, విద్యుత్ శక్తి కొరత, పారిశ్రామిక అశాంతి, రవాణా ఇబ్బందుల కారణంగా అన్ని రంగాలలో సాధించిన ఉత్పత్తి లక్ష్యాల కన్నా తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ విమోచన, కాందిశీకుల భారం వంటి సమస్యలతో ఈ ప్రణాళిక విజయం కాలేకపోయింది. స్థిరత్వంతో కూడి వృద్ధి, ఆర్థిక స్వావలంబన అనే 2 లక్ష్యాలతో ఈ ప్రణాళికను ప్రారంభించారు. ఈ ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. లక్ష్యాలు: జాతీయ ఆదాయంలో 5.7% వార్షిక వృద్ధి సాధించడం, ధరల ప్రాతిపదికగా సుస్థిరతతో కూడిన పెరుగుదల సాధన, PL 480 కింద ఆహార ధాన్యాల దిగుమతి నిలుపు చేసి ప్రణాళిక అంతానికి విదేశీ సహాయాన్ని సగానికి తగ్గించుకోవడం ద్వారా స్వావలంబన సాధించడం, ఉపాధి కల్పన ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం సాధించడం. ముఖ్యాంశాలు: ఈ ప్రణాళికలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు లక్ష్యం సగటున 5.7% కాగా 3.3% మాత్రమే నమోదైంది. ఈ ప్రణాళిక కాలంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగ వాటా 60%
కాగా విదేశీ సాయం 13%, వ్యవసాయం నీటిపారుదల రంగానికి 23% పోగా మిగతా మొత్తాన్ని విద్యుత్తు, పరిశ్రమలు, రవాణా రంగాలకు కేటాయించారు. వ్యవసాయ ఉత్పత్తి వార్షిక వృద్ధి 2.8% నమోదైంది. పారిశ్రామిక ఉత్పత్తిలో వార్షిక వృద్ధి 3.9%గా నమోదైంది. ఈ ప్రణాళికలోనే వ్యవసాయంలో హరిత విప్లవం ప్రారంభమైంది. ఇండియా బంగ్లాదేశ్ వివాదం 1971, బంగ్లాదేశ్ కాందిశీకుల సమస్యల వల్ల ఆర్థిక ప్రగతి క్షీణించింది. 5వ ప్రణాళిక 1974 నుంచి 79. ఈ ప్రణాళికను డిపి థర్ రూపొందించారు. ఈ ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం చైర్మన్ శ్రీమతి ఇందిరాగాంధీ, డిప్యూటీ చైర్మన్ పిఎన్ హక్సర్. ఈ ప్రణాళికను పేదరిక ప్రణాళికగా భావిస్తాం. ఈ ప్రణాళిక కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. దీంతో ఈ ప్రభావం భారత్ పైన పడింది. దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడి ఇంధనం, ఆహార రంగంలో ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో వనరుల కేటాయింపులో ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. లక్ష్యాలు: పేదరిక నిర్మూలన, అభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రాంతాల మధ్య అసమానతల్ని తొలగించడం, భూసంస్కరణల సక్రమ అమలు ద్వారా వ్యవసాయ రంగ స్థితిగతులు మెరుగుపరచడం, చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, పారిశ్రామిక రంగంలో పరపతికి విధానాలు రూపొందించడం, సమీకృత కార్యక్రమాలతో స్వయం ఉపాధిని పెంచడం, దేశంలో శ్రమ సాంద్రత, ఉత్పత్తి పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం, దిగుమతులకు ప్రత్యామ్నాయ వ్యూహం అవలంబించడం. ఫలితాలు: వృద్ధి రేటు లక్ష్యం 4.4% కాగా 4.8% నమోదైంది. వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంతో ఆహార ధాన్యాల సరఫరా పెరిగింది. ఖనిజాల ఎగుమతులు పెరిగి విదేశీ మారకద్రవ్య రాబడి అధికమైంది. 1975 విద్యుత్ సరఫరా చట్టం కారణంగా కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ ఉత్పాదన, ట్రాన్స్మిషన్లో పాల్పంచుకునే అవకాశం కలిగింది. 1978లో జనతా ప్రభుత్వం 5వ ప్రణాళికను రద్దు చేసి నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టింది. దీన్ని గున్నార్ మిర్దల్ రూపొందించారు. 6వ ప్రణాళిక 1980 నుంచి 85. ఈ ప్రణాళిక కాలంలో ప్రణాళికా సంఘం చైర్మన్ ఇందిరాగాంధీ, డిప్యూటీ చైర్మన్ ఎన్డి తివారీ. 1980 నుంచి 81. ఎస్బి చవాన్ 1981 నుంచి 84. పేదరికాన్ని తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచాలని ఈ ప్రణాళిక లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకోసం వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. లక్ష్యాలు: నిరుద్యోగ నిర్మూలన, పేదల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం, ఆదాయ సంపదలో వ్యత్యాసాలు తొలగించడం, స్వయం సమృద్ధి దిశగా ఆర్థిక వ్యవస్థ పురోగమించడం. ఈ లక్ష్యాల సాధనకు 4 రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అవి: వ్యవసాయ రంగం నెంబర్ 1, నెంబర్ 2 కుటీర చిన్న తరహా పరిశ్రమలు, 3 సమీకృత గ్రామీణాభివృద్ధి కోసం ప్రాంతీయ ప్రణాళిక, 4 కనీస అవసరాలు కల్పించడంతో పాటు టూరిజం, ఐటీ రంగాల అభివృద్ధి. ఫలితాలు: జీడిపి వృద్ధి రేటు లక్ష్యం 5.2% కాగా వాస్తవ వృద్ధి రేటు 5.7%. రవాణా, సమాచార వ్యవస్థ ప్రగతిని సాధించాయి. తొలిసారిగా ఆర్థిక సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేశారు. కొత్త రహదారుల్ని నిర్మించారు. ఇది దేశంలో ట్రాఫిక్ వ్యవస్థ మెరుగుకు దోహదపడింది. విదేశీ పర్యాటకులు పెరగడంతో దేశం పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. జనాభా నియంత్రణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే చర్యలు చేపట్టారు. ఇందుకోసం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. ధరలపై నియంత్రణను ఎత్తివేయడంతో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ప్రజల జీవన వ్యయం కూడా పెరిగింది. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం, ఐఆర్డిపి, గ్రామీణ ఉపాధి పథకం, ఎన్ఆర్ఈపి, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, ఆర్ఎల్ఈజీపీ, స్వయం ఉపాధి కల్పించే గ్రామీణ యువకుల శిక్షణా పథకం, ట్రైసమ్, జాతీయ కనీస అవసరాల పథకం, ఎన్ఎంఎన్పిలను ఈ ప్రణాళికలో ప్రారంభించారు. 7వ ప్రణాళిక 1985 నుంచి 90. ఈ ప్రణాళికలో ప్రణాళికా సంఘం చైర్మన్ రాజీవ్ గాంధీ, డిప్యూటీ చైర్మన్ మన్మోహన్ సింగ్. ఈ ప్రణాళిక నినాదం ఆహారం, పని, ఉత్పాదకత. మొత్తం వ్యయం ఈ ప్రణాళిక మొత్తం వ్యయం 2,18,729.62 కోట్లు. 2,18,729.62 కోట్లు. ఇందులో ప్రభుత్వ రంగ వాటా 1,80,000 కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చోటు సంపాదించాలన్నది ఈ ప్రణాళిక ప్రాథమిక లక్ష్యం. నిరుద్యోగాన్ని తగ్గించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 1, 1989న జవహర్ రోజ్గార్ యోజన JRYను ప్రారంభించారు. బాలికల్లో విద్యా వ్యాప్తికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చిన్న తరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. లక్ష్యాలు: వార్షిక వృద్ధి రేటు 5% సాధించడం, వ్యవసాయ రంగ వృద్ధి లక్ష్యం 4%, పారిశ్రామిక రంగం వృద్ధి లక్ష్యం 8%, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభాను తగ్గించడం,
40 మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు, నిరక్షరాస్యతను తగ్గించడం, కనీస అవసరాలను కల్పించడం, ప్రాంతీయ అసమానతల్ని రూపుమాపడం. ఫలితాలు: టెలికాం రంగం ప్రగతిని సాధించింది. జీడీపీ వృద్ధి రేటు 5.8%గా నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.23% పెరిగింది. ప్రణాళిక వ్యయంలో పబ్లిక్ రంగం వాటా 52% కాగా ప్రైవేట్ రంగం వాటా 48%. 1991 జూన్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 8వ ప్రణాళికను ఏప్రిల్ 1, 1992 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. 1990, 1991, 92లకు వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. వీటిలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచడం, సోషల్ ట్రాన్స్ఫార్మేషన్కు ప్రాధాన్యమిచ్చారు. 8వ ప్రణాళిక 1992 నుంచి 97. ఈ ప్రణాళికలో ప్రణాళికా సంఘం చైర్మన్ పివి నరసింహారావు, డిప్యూటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ. ప్రణాళిక మొత్తం వ్యయం 4,34,100 కోట్లుగా నిర్ణయించారు. కానీ చివరకు 4,95,669 కోట్లకు పెరిగింది. నిర్మాణాత్మక సర్దుబాట్లు, స్థూల స్థిరీకరణ విధానాల నేపథ్యంలో ఈ ప్రణాళిక ప్రారంభమైంది. 1990-91లో ద్రవ్యోల్బణ పరిస్థితులు, చెల్లింపుల శేషంలో పెరిగిన లోటు, ద్రవ్యలోటు, కనీస పెట్రోల్ నిల్వలు స్థూల స్థిరీకరణ విధానాల అమలుకు దారితీసింది. ఇది ద్రవ్యోల్బణ సంక్షోభాలను నివారించి అధిక వృద్ధి సాధించడానికి దోహదపడింది. లక్ష్యాలు: వార్షిక వృద్ధి రేటు లక్ష్యం 5.6%, దారిద్ర్య రేఖకు దిగువనున్న జనాభాలో 10% తగ్గింపు, ప్రతి వ్యక్తికి ఆహార ధాన్యాల లభ్యతను వార్షిక సగటున 195 కిలోలకు పెంచడం, 2012 నాటికి అందరికీ ఉపాధి అవకాశాలు, 15 నుంచి 35 ఏళ్లలోపు వారిలో నిరక్షరాస్యత నిర్మూలన, 1995 నాటికి అందరికీ పరిశుభ్రమైన నీరు, అందరికీ ప్రాథమిక విద్యను అందించడం. ఫలితాలు: వార్షిక సగటు వృద్ధి 6.8%, ప్రణాళిక మొత్తం పెట్టుబడిలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 14.3%, శక్తికి 28.7%, రవాణా కమ్యూనికేషన్స్కు 19.61%, నీటిపారుదల, వరద నివారణకు 7.2% కేటాయించారు. అధిక ఆర్థిక వృద్ధి నమోదైంది. తయారీ రంగం, వ్యవసాయం, సంబంధిత రంగాల్లో అధిక వృద్ధి, ఎగుమతి దిగుమతుల్లో వృద్ధి కనిపించింది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటులో తగ్గుదల సాధ్యమైంది. 9వ ప్రణాళిక 1997 నుంచి 2002. ఈ ప్రణాళికలో ప్రణాళికా సంఘం చైర్మన్ హెచ్డి దేవేగౌడ, డిప్యూటీ చైర్మన్ మధు దండావతే. రాబోయే సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది. పేదరిక నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా సాంఘిక రంగానికి ప్రభుత్వ సహాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని ప్రణాళిక రచయితలు గుర్తించారు. సామాజిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి ఈ ప్రణాళిక లక్ష్యం. మొత్తం పెట్టుబడి 22,05,000 కోట్ల రూపాయలు కాగా దీనిలో ప్రభుత్వ రంగ పెట్టుబడి 8,59,200 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర స్థూల బడ్జెట్ మద్దతు 3,74,000 కోట్ల రూపాయలు, ప్రభుత్వ రంగ సంస్థల వనరులు రూపాయలు 2,90,000 కోట్ల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వాల వనరులు 1,95,000 కోట్ల రూపాయలు. లక్ష్యాలు: త్వరితగతిన పారిశ్రామికీకరణ సాధించడం, ధరల స్థిరీకరణ, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం, జనాభా పెరుగుదల నియంత్రించడం, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, ఉత్పాదక ఉద్యోగిత పెంపునకు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం, ఆహార భద్రత కల్పించడం, పేదరికాన్ని తగ్గించడం, పంచాయతీరాజ్ సంస్థలు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం, వార్షిక వృద్ధి రేటు 6.5% సాధించడం. ఫలితాలు: ఈ ప్రణాళికలో నిర్దేశిత వృద్ధి లక్ష్యం 6.5% కాగా 5.7% సాధించాం. వ్యవసాయం, తయారీ రంగంలో వృద్ధి రేటు తగ్గగా సేవా రంగంలో కొంత మేరకు పెరిగింది. సుమారు 3 ఏళ్లు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వ్యవసాయ రంగంలో తగ్గుదలకు కారణం. 1997లో ఆసియా దేశాల సంక్షోభం ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం, 1997-2000 మధ్య వ్యవసాయ రంగంలో వృద్ధి లేకపోవడం వల్ల పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. ఒరిస్సాలో తుఫాను, గుజరాత్లో భూకంపం, కార్గిల్ యుద్ధం కారణంగా మొత్తం పెట్టుబడి నుంచి వనరుల బదలాయింపు వల్ల వృద్ధి రేటు మందగించింది. మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తిలో పెట్టుబడి రేటు 24.2% కాగా పొదుపు రేటు 23.3%గా నమోదైంది. పొదుపు రేటు కంటే పెట్టుబడి రేటు ఎక్కువైనందువల్ల కరెంట్ అకౌంటులో లోటు జీడీపీలో 0.9%గా నమోదైంది.
2002లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ద్రవ్యలోటు జీడీపీలో 8.7% పెరిగింది. ఈ ప్రణాళికలో చెల్లింపుల శేషంలో స్థితి మెరుగైంది. ఎగుమతుల వృద్ధి లక్ష్యం 11.8% కాగా 5.6% మేర పెరుగుదల నమోదైంది. దిగుమతుల వృద్ధి లక్ష్యం 10.8% కాగా 4.1% మేర పెరిగాయి. ముఖ్యంగా తయారీ రంగంలో సామర్థ్య వినియోగం తగ్గింది. ఉన్నత సాంకేతిక విద్యకు సంబంధించి అనేక యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి సూచించిన ప్రాధాన్యతలకు అనుగుణంగా రూపొందించిన స్పెషల్ యాక్షన్ ప్లాన్ను ఈ ప్రణాళిక ప్రత్యేక లక్షణంగా పేర్కొనవచ్చు. ఇది ఆహారం, వ్యవసాయం, భౌతిక అవస్థాపన, ఆరోగ్యం, విద్య, తాగునీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నీటి వనరులకు ప్రాధాన్యం ఇస్తుంది. 10వ ప్రణాళిక 2002-2007 ప్రణాళిక సంఘం చైర్మన్ వాజ్పేయి, డిప్యూటీ చైర్మన్ కేసీ పంత్. ఈ ప్రణాళిక స్థూల దేశీయోత్పత్తిలో వార్షిక వృద్ధి రేటు 8% సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొత్తం ప్రణాళిక పెట్టుబడి 15,92,300 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర వాటా 9,21,291 కోట్ల రూపాయలు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా 6,71,009 కోట్ల రూపాయలు. లక్ష్యాలు 2007 నాటికి అక్షరాస్యత వేతన రేటులో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి. 5 ఏళ్లలో 50 మిలియన్ల ఉద్యోగాలు కల్పించడం. ఏడాదికి 1 కోటి మందికి ఉపాధి. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి లక్ష్యం 3.97%. తయారీ రంగ వృద్ధి లక్ష్యం 9.82%. 2007 నాటికి అక్షరాస్యత రేటును 75.0%కి పెంచడం. 2012 నాటికి తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం. అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం. 1999-2000లో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 72 కాగా దీనిని 2007 నాటికి 45కు తగ్గించడం. 2007 నాటికి మొత్తం భూ విస్తీర్ణంలో 25% అటవీ విస్తీర్ణం సాధించడం. జనాభా వృద్ధి 2001-2011 లోపు 16.2% ఉండేలా చూడడం. 2003 నాటికి పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించి 2007 నాటికి వారు 5 ఏళ్ల పాఠశాల విద్య పూర్తి చేసేలా చూడడం. శ్రామిక శక్తికి అదనంగా తోడయ్యే వారికి లాభదాయకమైన అధిక నాణ్యత గల ఉపాధి అందించడం. ఫలితాలు ఈ ప్రణాళికలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 7.6%గా నమోదైంది. వ్యవసాయం అనుబంధ రంగాలు 2.5%, తయారీ రంగం 8.6%, నిర్మాణ రంగం 12% వృద్ధిని సాధించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన నివసించే కుటుంబంలో ఒకరికి సంవత్సరంలో 100 రోజుల ఉపాధి కల్పన ధ్యేయంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారు. పనిచేసే ఆసక్తి, సామర్థ్యం ఉన్న అందరికీ తర్వాత కాలంలో ఈ పథకాన్ని విస్తరించారు. స్థూల దేశీయ పొదుపు 2002-2003లో జీడీపీలో 26.4% నుంచి 2006-07లో 34.8%కి పెరిగింది. దేశీయ పొదుపు సగటు జీడీపీలో 31.4%. ఈ ప్రణాళికలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మారిషస్, అమెరికా, యూకేల నుంచి ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా తయారీ రంగం, ఫైనాన్షియల్ సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసులు, ఐటీ సర్వీసులు, నిర్మాణ రంగం ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాయి. 11వ ప్రణాళిక 2007-2012 ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మన్మోహన్ సింగ్ కాగా ఉపాధ్యక్షుడు మాంటేక్ సింగ్ అహ్లూవాలియా. లక్ష్యాలు జీడీపీ వృద్ధి రేటు లక్ష్యం 9%. 2016-17 నాటికి తలసరి ఆదాయం రెట్టింపు చేయాలంటే 12వ ప్రణాళికలో జీడీపీ వృద్ధి 10% ఉండాలి. వ్యవసాయ రంగ వృద్ధి లక్ష్యం 4%. 70 మిలియన్ల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించడం. విద్యావంతుల్లో నిరుద్యోగం 5% కంటే తక్కువ ఉండాలి. సుశిక్షితులు కాని శ్రామికుల వాస్తవిక వేతన రేటు 20% మేర పెంచాలి. జనాభా నిష్పత్తి ఆధారంగా లెక్కించిన వినియోగ పేదరికాన్ని 10% తగ్గించాలి. విద్య ప్రాథమిక విద్యలో డ్రాపౌట్స్ రేటును 2011-12 నాటికి 20%కి తగ్గించాలి. ఇది 2003-04లో 52.2%. 7 ఏళ్ల పైనున్న వారిలో అక్షరాస్యత వ్యత్యాసాన్ని 85%కి పెంచాలి. 85%కి పెంచాలి. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసాన్ని 10% తగ్గించాలి. ప్రణాళిక పూర్తయ్యే నాటికి ఉన్నత విద్యను అభ్యసించే వారి ప్రస్తుత శాతము 10, దీన్ని 15%కి పెంచాలి. ఆరోగ్యం ప్రతి 1000 జననాలకు శిశు మరణాల రేటు 28, ప్రసూతి మరణాల నిష్పత్తి 1కి తగ్గించాలి. మొత్తం సంతాన సాఫల్యత రేటును 2.1కి తగ్గించాలి. 2009 నాటికి అందరికీ శుభ్రమైన తాగునీరు అందించాలి. ప్రణాళిక అంతానికి పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్న 0-3 వయోవర్గంలోని పిల్లలు, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, బాలికల శాతాన్ని సగానికి తగ్గించాలి. మహిళలు, పిల్లలు 0-6 వయోవర్గానికి సంబంధించి లింగ నిష్పత్తి 2011-12 నాటికి 935కు
2016-17 నాటికి 950కు పెంచాలి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో 33% మహిళలు, బాలికలు ఉండాలి. ఎటువంటి నిర్బంధం లేకుండా సురక్షితమైన బాల్యాన్ని పిల్లలందరూ అనుభవించాలి. మౌలిక సౌకర్యాలు 2009 నాటికి అన్ని గ్రామాలకు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలి. నవంబర్ 2007 నాటికి అన్ని గ్రామాలకు టెలిఫోన్ సౌకర్యం, 2012 నాటికి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పించాలి. 2009 నాటికి 1000 మంది ఆ పైన జనాభా ఉన్న అన్ని హ్యాబిటేషన్లకు, 500 జనాభా కలిగిన పర్వత ట్రైబల్ ప్రాంతాలకు రోడ్ల సౌకర్యం. 2012 నాటికి అందరికీ నివేశన స్థలాలు, హౌస్ సైట్స్ కల్పించాలి. 2016-17 నాటికి గ్రామీణ పేదలందరికీ గృహ నిర్మాణానికి తోడ్పాటును అందించాలి. 11వ ప్రణాళిక అభివృద్ధి వ్యూహం 2007-12 సమ్మిళిత సత్వర అభివృద్ధికి 11వ ప్రణాళిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ప్రణాళికలో అవలంబించే అభివృద్ధి వ్యూహం వృద్ధి సాధనకు సంబంధించి సాంప్రదాయమైన వ్యూహంగా మాత్రమే కాకుండా సుస్థిరతను, సమ్మిళితను సాధించే విధంగా ఉండేలా వ్యూహాన్ని రూపొందించారని ప్రణాళిక డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. పటిష్టమైన స్థూల ఆర్థిక విధానాల ఆధారంగా అభివృద్ధి వ్యూహానికి రూపకల్పన చేశారు. ఈ ప్రణాళికలలో అవలంబించిన వ్యూహ లక్ష్యాలు: నెంబర్ 1 సాంవత్సరిక వృద్ధి 9% సాధించడం ద్వారా పేదరికం తగ్గింపుతో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడం. నెంబర్ 2 పేద వర్గాల ప్రజలకు ఆరోగ్యం, విద్య లాంటి ముఖ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం. నెంబర్ 3 అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. 4 విద్య, శిక్షణ, నైపుణ్యం పెంపు ద్వారా సాధికారత. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు. 6 పర్యావరణ సుస్థిరత. 7 మహిళా ఏజెన్సీల గుర్తింపు. 8 గుడ్ గవర్నెన్స్. 11వ ప్రణాళికలో వివిధ రంగాల అభివృద్ధి. 11వ ప్రణాళిక కాలం 2007 నుంచి 2012. ప్రణాళిక వనరులలో భాగంగా ఈ ప్రణాళిక మొత్తం ప్రభుత్వ రంగ కేటాయింపు 2006-07 ధరలలో 36,44,718 కోట్ల రూపాయలు కాగా, ప్రణాళిక అంతానికి వాస్తవంగా జరిగిన వ్యయం 33,70,179 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ మొత్తంలో కేంద్రం వాటా 21,56,571 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా 12,13,608 కోట్ల రూపాయలుగా నమోదైంది. వివిధ రంగాల మధ్య వనరుల కేటాయింపులో సాంఘిక రంగం అధిక ప్రాధాన్యత పొందగా, తదుపరి శక్తి, రవాణా, సమాచార రంగాలు నిలిచాయి. సాంఘిక సేవలలో భాగంగా విద్యపై అధిక మొత్తం వెచ్చించడం వల్ల ఈ ప్రణాళికను విద్యా ప్రణాళికగా అభివర్ణించారు. ఈ ప్రణాళికలో జీడీపీ వృద్ధి రేటు 7.9%గా నమోదైంది. రంగాల పరంగా వృద్ధి రేటును పరిశీలించినప్పుడు రవాణా, నిల్వ, సమాచార రంగంలో అధిక వృద్ధి 12.7% నమోదైంది. తదుపరి ఫైనాన్సింగ్, బీమా, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు 10.7%, కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు 8.4%, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు 8.3%, నిర్మాణ రంగం 7.3%, తయారీ రంగం 6.9%, విద్యుత్ శక్తి, గ్యాస్, నీటి సరఫరా 6% వృద్ధి సాధించాయి. వ్యవసాయం, అడవులు, ఫిషింగ్ రంగంలో వృద్ధి 3.7%గా నమోదైంది. సమ్మిళిత వృద్ధి సాధన లక్ష్యంలో భాగంగా నిర్దేశించిన వ్యవసాయ రంగంలో 4% వృద్ధి సాధించలేకపోవడానికి నీటిపారుదల రంగానికి వనరుల పంపిణీలో సరైన ప్రాధాన్యత లభించకపోవడం కారణమైంది. ఈ ప్రణాళికలో పెట్టుబడి రేటు స్థూల దేశీయోత్పత్తిలో 37.6% కాగా, ఈ మొత్తంలో స్థిర పెట్టుబడి రేటు 32.9%. ప్రస్తుత ధరల వద్ద జీడీపీలో పొదుపు రేటు ఈ ప్రణాళికలో 33.1%గా నమోదైంది. 12వ ప్రణాళిక 2012 నుంచి 17. 2012 ఏప్రిల్ 1 నుంచి 2017 మార్చి 31 కాలానికి 12వ ప్రణాళికను ప్రణాళికా సంఘం రూపొందించింది. వేగవంతమైన, సుస్థిర, అధిక సమ్మిళిత అభివృద్ధి, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్కి ఈ ప్రణాళిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ప్రణాళికలో జీడీపీ వృద్ధి లక్ష్యాన్ని 8%గా నిర్దేశించారు. మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి 80,50,123 కోట్ల రూపాయలు కాగా, ఈ మొత్తంలో కేంద్రం వాటా 43,33,739 కోట్ల రూపాయలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వాటా 37,16,385 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ప్రణాళికా సంఘ సభ్యుల అభిప్రాయంలో ప్రజల ఆర్థిక, సాంఘిక పరిస్థితులు మెరుగుపరచాలంటే అధిక జీడీపీ వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది.
అధిక వృద్ధి ద్వారా సృష్టింపబడిన అధిక రాబడి ద్వారా సమ్మిళిత వృద్ధి సాధనలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, సమీకృత శిశు అభివృద్ధి సేవలు, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లాంటి కార్యక్రమాలను సక్రమంగా అమలు జరపవచ్చని ప్రణాళిక రచయితలు భావించారు. వివిధ రంగాలలో వృద్ధి రేటు లక్ష్యంలో భాగంగా వ్యవసాయ రంగంలో 4%, పారిశ్రామిక రంగంలో 8.1%, సేవా రంగంలో 9.1% వృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించారు. 2004-05 ధరల వద్ద పెట్టుబడి రేటు లక్ష్యాన్ని జీడీపీలో 39.3%గా నిర్ణయించగా ఈ మొత్తంలో స్థిర పెట్టుబడి రేటు 34%, ప్రస్తుత ధరల వద్ద పొదుపు రేటు లక్ష్యాన్ని జీడీపీలో 34.2%గా నిర్ణయించారు. ప్రణాళిక కాలంలో శ్రామిక శక్తికి అదనంగా 24.5 మిలియన్ల మంది తోడు కాగలరని అంచనా. వివిధ రంగాలకు సంబంధించి ప్రభుత్వ రంగ పెట్టుబడిలో భాగంగా సాంఘిక సేవలు అధిక ప్రాధాన్యత పొందాయి. మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడిలో సాంఘిక సేవల వాటా 34.7%, శక్తి రంగం వాటా 18.8%, రవాణా రంగం వాటా 15.7%, గ్రామీణాభివృద్ధి వాటా 6%, నీటిపారుదల, వరద నివారణ 5.5%, పరిశ్రమలు, ఖనిజాలు 4.7%, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు 4.7%, ఆర్థిక సేవల వాటా 4%. ఈ ప్రణాళికలో 36 లక్షల కోట్ల రూపాయలు రుణంగా సేకరించడం ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని ప్రణాళిక రచయితలు భావించారు. లక్ష్యాలు: ఈ ప్రణాళికలో సాధించాల్సిన 25 లక్ష్యాలను నిర్దేశించారు. విద్య, ఆరోగ్యం, అవస్థాపన సదుపాయాలు, పర్యావరణం, సుస్థిరత, ఆర్థిక వృద్ధి, సేవలు, పేదరికం, ఉద్యోగిత అనే అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్ణయించారు. వీటికి సంబంధించి లక్ష్యాలు: నెంబర్ 1 వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 8%, నెంబర్ 2 వ్యవసాయ వృద్ధి రేటు 4%, నెంబర్ 3 తయారీ రంగ వృద్ధి రేటు 10%, 4 ధరల లెక్కింపు నిష్పత్తి ఆధారంగా పేదరికం శాతాన్ని 10% పాయింట్ తగ్గించాలి, 5 వ్యవసాయేతర రంగంలో 50 మిలియన్ల కొత్త ఉపాధి అవకాశాలు, నెంబర్ 6 ప్రణాళిక అంతానికి మీన్ ఇయర్ ఆఫ్ స్కూలింగ్ 7 సంవత్సరాల పైన ఉన్నవారిలో మెరుగుపరచాలి, 7 శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 25కు, ప్రసూతి మరణాలను ప్రతి 1000 జననాలకు 1కి తగ్గించాలి, 8 ప్రణాళిక అంతానికి సంతాన సాఫల్యత రేటును 2.1కి తగ్గించాలి, 9 ప్రణాళిక అంతానికి అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడి జీడీపీలో 9%కి పెంచాలి, 10 ప్రణాళిక అంతానికి స్థూల నీటిపారుదల గల భూమిని 90 మిలియన్ హెక్టార్ల నుంచి 103 మిలియన్ హెక్టార్లకు పెంచాలి, 11 ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ హెక్టార్లలో చెట్లు నాటాలి, 12 ప్రణాళికాంతానికి 90% కుటుంబాలకు బ్యాంకింగ్ సేవలు అందించాలి, 11వ ప్రణాళికలో సాధించిన వృద్ధి కన్నా 12వ ప్రణాళికలో రాష్ట్రాలు అధిక వృద్ధి సాధించాలి, 14 ఉన్నత విద్యలో అదనంగా 2 మిలియన్ల సీట్లు పెంచాలి, 15 పాఠశాలల్లో లింగ వ్యత్యాసాన్ని, సాంఘిక వ్యత్యాసాన్ని నిర్మూలించాలి, 16 పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న 0-3 వయోవర్గంలోని పిల్లల సంఖ్యను ప్రస్తుత స్థాయి నుంచి సగానికి తగ్గించాలి, 17 అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం, 18 ప్రణాళిక పూర్తయ్యే నాటికి అన్ని గ్రామాలను ఆల్ వెదర్ రోడ్స్తో అనుసంధానం చేయాలి, 19 గ్రామీణ టెలి సాంద్రతను 70%కు పెంచాలి, 20 50% గ్రామ పంచాయతీలు నిర్మల్ గ్రామ హోదాను పొందాలి, 21 ప్రణాళిక అంతానికి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ల ద్వారా సబ్సిడీలు, ఇతర సంక్షేమ చెల్లింపులను అందించాలి, 22 పునరావృత విద్యుత్ సామర్థ్యాన్ని 30,000 మెగావాట్లు అదనంగా పెంచాలి, 23 2020 నాటికి ప్రస్తుతం ఉన్న వాతావరణ కలుషితాలను 2005 స్థాయిలో పోల్చినప్పుడు 20-25% మధ్య తగ్గించాలి, 24 ప్రణాళిక అంతానికి జాతీయ రాష్ట్ర రహదారులను కనీసం 2 లైన్ల రహదారులుగా మార్చాలి, 25 ప్రణాళిక అంతానికి తూర్పు పశ్చిమ ఫ్రైట్ క్యారిడార్లను పూర్తి చేయాలి. ప్రణాళిక వనరులు 3 రకాలుగా ఉంటాయి. నెంబర్ 1 దేశీయ బడ్జెట్ వనరులు, నెంబర్ 2 విదేశీ సహాయం, నెంబర్ 3 లోటు ద్రవ్యం. దేశీయ బడ్జెట్ వనరులు దేశ ప్రజల సంస్థల నుంచి ప్రభుత్వం సమీకరించే అంతర్గత వనరులు. అవి ప్రస్తుత రాబడి వ్యయాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ప్రభుత్వ రంగ సంస్థల రాబడి, సేకరించిన అంతర్గత ప్రైవేటు పొదుపు, మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రావిడెంట్ ఫండ్ మొదలైనవి. పన్నులు, సుంకాల ద్వారా అదనంగా వసూలైన ఆదాయం. నెంబర్ 2 విదేశీ సహాయం. విదేశాల నుంచి అందిన గ్రాంట్లు, రుణాలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలైన ప్రపంచ బ్యాంకు, IMF, ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ నుంచి స్వీకరించిన రుణం. నెంబర్ 3 లోటు ద్రవ్యం. దేశీయ బడ్జెట్ వనరులు, విదేశీ సహాయంతో సేకరించిన ద్రవ్య వనరులు అభివృద్ధి పథకాల అమలుకు సరిపోవు. కాబట్టి ఈ పథకాల అమలుకు రాబడి లోటును ప్రభుత్వం లోటు ద్రవ్యం ద్వారా సమకూర్చుకుంటుంది.
పంచవర్ష ప్రణాళికల విజయాలు. నెంబర్ 1, జాతీయ తలసరి ఆదాయాల్లో వృద్ధి రేటు పెరిగింది. 2, వ్యవసాయ రంగంలో ప్రగతి సాధ్యమైంది. 3, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి జరిగింది. 4, దేశంలో పొదుపు పెట్టుబడి రేట్లు పెరిగాయి. 5, ఆర్థిక సాంఘిక అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి. 6, సేవా రంగంలో అధిక వృద్ధి నమోదైంది. 7, వేతన ఉపాధి పథకాలు గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచాయి. పంచవర్ష ప్రణాళికల వైఫల్యాలు. నెంబర్ 1, వ్యవసాయ రంగంలో కొంతమేర ప్రగతి ఏర్పడినప్పటికీ స్వయం సమృద్ధి సాధ్యం కాలేదు. వ్యవసాయ రంగంలో మార్పు అసంపూర్ణంగా ఉంది. 2, మూలధన వస్తువుల శేషంగా లోటు తీవ్రమైంది. 3, శ్రామిక శక్తి వృత్తుల వారి విభజనలో మార్పు నెమ్మదిగా ఉంది. 4, ఆదాయ అసమానతలు పెరిగింది. 5, సేవా రంగంలో జరిగిన వృద్ధి ఉపాధి రహిత వృద్ధిగా ఉంది. 6, పేదరిక నిర్మూలనలో వైఫల్యం. 7, నిరుద్యోగం తగ్గింపులో వైఫల్యం. పంచవర్ష ప్రణాళికలు లక్ష్యాలు టేబుల్ చూడండి.